పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో, శృతినా అమ్మా? అవును మ్యామ్. నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ మ్యామ్, చాలా థ్యాంక్ యూ. అమ్మా, అసలు ఏమైంది? మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి మీ సమస్య ఏంటంటే చెప్తే దానికి ఏమన్నా పరిష్కార మార్గాన్ని చూపించే దిశగా ప్రయత్నం చేస్తామమ్మా. మీ సమస్య ఏంటో చెప్పండి అసలు ఫస్ట్. నమస్తే సార్. చెప్పండి అమ్మా, ఏంటమ్మా, ఎవరిది సమస్య ఏంటి? నా పెళ్ళై 2 years అవుతుంది సార్. 2 years. మాది చాలా పేద కుటుంబం సార్. మా అమ్మ వాళ్ళది పెళ్ళేటప్పుడు ఒక 5 lakhs అప్పైంది సార్ మా వాళ్ళకి. అయితే మా ఆయనకి ఏదో కన్విన్స్ చేసి జాబ్ చేద్దామని చెప్పేసి, ఆయనకు జాబ్ చేయడం ఇష్టం లేదు. కాదు, పెళ్లికి ముందు నువ్వు జాబ్ చేస్తున్నావమ్మా? పెళ్లికి ముందు జాబ్ చేశాను సార్. పెళ్ళైన తర్వాత జాబ్ చేయొద్దు, ఏం చేయొద్దు అని చెప్పారు నాకు. అది మీ కండిషన్ అమ్మా, మీ అగ్రిమెంటా? భార్య భర్తలు ఇద్దరిది, అంటే పెళ్లి అయిన తర్వాత ఉద్యోగం చేయకూడదని ఇంట్లో పెద్దవాళ్ళే చెప్పారు. పెళ్లి తర్వాత జాబ్ చేయొద్దు, ఏం చేయొద్దు అని చెప్పారు మాకు. మీ పెద్దవాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళ? వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు సార్. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు. మా అత్తమ్మ మామయ్య చెప్పారు, మా ఆయన కూడా చెప్పారు. ఎందుకో చదివిన దేనికి పెళ్లి అయ్యాక ఉద్యోగం మానేయడానికి? చాలా మంది ఉన్నారు సార్ అలాగా. 1 month మానేసాను. పెళ్ళైన తర్వాత మళ్ళీ మా ఆయనకి కన్విన్స్ చేస్తున్నాను. బావ అలా కాదు బావ, ఇలా జాబ్ చేస్తాను ఇది ఇది అని చెప్తే సరే అని చెప్పి ఒప్పుకున్నాడు తను. మళ్ళీ పాత జాబ్ కి కంటిన్యూ గా వెళ్తున్నాను నేను. అయితే అమ్మ వాళ్ళకి మంత్లీ నేను మా ఆయన వాళ్ళకి తెలియకుండా కొన్ని పంపిస్తాను అన్నట్టు అమ్మ వాళ్ళకి డబ్బులు. అమ్మ, నీ జాబ్ రిక్వైర్మెంట్ ఏంటమ్మా? అంటే ముందు వద్దు అనుకున్న నువ్వు మళ్ళీ జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యారు మళ్ళీ 1 month తిరక్క ముందే? చెప్పింది కదా అంటే అమ్మ వాళ్ళకు ఒక 5 lakhs అప్పైంది అమ్మ వాళ్ళకి. అప్పు క్లియర్ చేయడం గురించి జాయిన్ అయ్యారు. కొన్ని చిట్టీలు వేసాను. పెళ్లి కాకముందు కొన్ని చిట్టీలు ఉన్నాయి, నేర్పుదామని చెప్పేసి నేను జాబ్ లో మళ్ళీ జాయిన్ అయ్యాను. మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. ఓకే. మా ఆయన ఫ్లోర్ మేనేజర్ సార్, గోల్డ్ సెక్షన్ లో. తనకి ఇష్టం లేదు నేను జాబ్ చేయడం. ఫస్ట్ ఇద్దరం చేస్తే ఒకళ్ళు ఇల్లు రెంట్, ఒకళ్ళు బాగుంటది కదా, ఒకళ్ళు రిక్వెస్ట్ చేశారు. సరే ఓకే అని చెప్పాడు. ఎంత మొత్తం మీ పుట్టింటికి పంపిస్తున్నారమ్మా? నాకు 18,000 సాలరీ వస్తుంది సార్. నేను ఒక 8,000 అమ్మ వాళ్ళకి పంపిస్తాను, 10,000 మా ఆయనకి ఇస్తాను. మీ ఆయనకి తెలుసా 8 పంపిస్తున్నారని? మీరు అసలు పంపిస్తున్నారని తెలుసా? లేదు, నాకు 10,000 అనే చెప్పాను. శాలరీ 10 అనే చెప్పింది. 10 అనే చెప్పాను. అది తెలియకుండా అమ్మ వాళ్ళకి సేవింగ్ అంటే అమ్మ వాళ్ళకి పంపిస్తాను అన్నట్టు. కాదు, ఉద్యోగం చేయడానికి కన్విన్స్ అయినటువంటి భర్త పుట్టింటికి అప్పు తీర్చడానికి ఒక 8,000 పంపిస్తానంటే ఎందుకు ఒప్పుకోవడమ్మా? అంటే కొంతమంది మెంటాలిటీ వేరు ఉంటది కదా. కొంతమంది ఏమో ఉంటది, మీ ఆయన మెంటాలిటీ అలా ఉండదు. సరే, ఏదైనా చెప్పి చేస్తే బాగుంటది కదా, ఎందుకు గోప్యం? మళ్ళీ తర్వాత తెలిస్తే కనుక మళ్ళీ ఇంకా జీవితకాలంలో నేను ఉద్యోగం చేయను. ఇష్యూస్ అవుతాయి. మీరు ఏ ఉద్యోగం చేస్తూ ఉంటారు శృతి గారు? క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ ఉంటారు. సంతోషం. పైన వస్తా ఉంటాయి. సో ఇన్సెంటివ్స్ 2-3 దాకా వస్తుంది సార్ నాకు. మరి ఏంటమ్మా ఇప్పుడు సమస్య ఏంటమ్మా? సార్, నేను చేసే జాబ్ దగ్గర మా మేనేజర్ తో కొంచెం ప్రాబ్లం ఉంది సార్ నాకు. ఏంటో ప్రాబ్లము? నాకు తనకేదో ఉన్నట్టు మొత్తం అందరికి చెప్పడం చేయడము, ఫ్లోర్ మొత్తం పాక్కపోవడం ఇలాంటివి చేశాడు. అంటే నాకు తనకేదో ఉంది సంబంధం అని అన్నట్టు చెప్పేశాడు. అదేలేండి, వాడి బుద్ధి గడ్డి తిందంటారు దాన్ని. నా హస్బెండ్ కంటే భూతత్వంలో ఆయన మంచోడే కాదని నేను అనట్లేదు. అనుమానం ఎక్కువ ఎవరికి? నా హస్బెండ్ కి. మంచోడు అంటే కనుక ఈ విషయం తెలిసిందా మీ భర్తకి? తెలియదు మా ఆయనకి. చాలా మంచోడు మా ఆయన. కొంచెం అనుమానం ఎక్కువ. ఈడు కొంచెం మూవ్ ఆన్ అయ్యి నేను జాబ్ చేసే దగ్గర బాగానే మాట్లాడడం చేసాం. ఈడు ఏంటంటే అందరికి నాకు శృతికి అది ఉంది ఇది ఉందని ఇట్లా అందరికి చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం దూరం పెట్టుకుంటూ వచ్చాను నేను. ఇంకా బాగా పెట్టేసుకున్నాను నా పైన. ఎక్కువ మాట్లాడలేదు, ఫ్రీగా ఎక్కువ మాట్లాడట్లేదు. ఇంకా నాకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేసి అలా వైఫ్ కి చెప్పాను ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడు నన్ను మా ఆయనకి చెప్తే జాబ్ మానేపిస్తాడు. ప్లస్ వేరే గొడవలు కూడా కదా, జాబ్ చేయనియాడు. మళ్ళీ ఆయనకి ఏదో రిక్వెస్ట్ చాలా బతిమలాడి కాళ్ళ ఏలో పట్టుకుంటే జాబ్ చేయనిస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇది పోయి ఇలా చేస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు అని అంటే వద్దు నువ్వు ఏదొద్దు ఇంట్లో కూర్చో అంటే అటు అమ్మ వాళ్ళ అప్పులు తీరలేను, నేను ఇంట్లో కూర్చుంటే ఇంకా ఈయనకు అనుమానం ఎక్కువైపోతుంది. ముందే అనుమానం తీసుకురావడం తీసుకెళ్లడం కూడా ఆయననే చేసుకుంటాను. నాకు టైమింగ్స్ ఏది చేసినా ఇంకా ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని తిట్టడం, గట్టిగా అరవడం అందరూ. సో నీకు మీ భర్త వరకు ఏమీ తెలియదు కానీ మీ మేనేజర్ టార్చర్ పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కావాలంత టార్చర్ ఉంది సార్. అనుమానం ఎక్కువ అని తెలుసు అడిగి. అంటే ఎక్కువ అనుమాన పడతాడు. ఏదున్న చిన్నదున్న భూతద్దంలో పెట్టి చూస్తాడు. ఎవరు? మీ భర్త. మీ భర్త యొక్క నేచర్ గురించి తెలుసు.
తెలుసు, అన్ని తెలుసు. నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి మీ ఆయనకి చెప్తా అని చెప్తాడు. ఏ- అంటే నేనేం తెలుసా సార్ మీతో, నేనేమన్నా చేశానా, ఎందుకు చెప్తారు మీరు మా ఆయనతో అంటే, లేదు నాతో క్లోజ్ గా ఉన్నాయి, మనం టీ తాగిన ఫొటోస్, తిన్న ఫొటోస్ అవన్నీ మీ ఆయనకు పంపిస్తానని చెప్తాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే కనుక వీడు బాధ తట్టుకోలేకపోతున్నావు అని చెప్పి ఉద్యోగం మానేసి ఇంటికి ఉద్యోగం వెళ్ళలేకపోతున్నావు, మానేసే అంతే కదమ్మా? ఇంటికి మానేసి ఇప్పుడు నేను ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేయొచ్చు, నాకుంది ఆ టాలెంట్, చేసుకోగలుగుతా. కానీ ఇది ఏంటంటే మా ఆయనకు మళ్ళీ అనుమానం ఎక్కువ సార్. నాకు అది అనుమానం వల్ల ఇంకా జాబ్ కూడా చేయలేడు, ఇంటికి డబ్బులు పంపించడు, ఏం చేయలేడు. ఇక ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. జాబ్ మారితే ఎందుకు మారావు ఏంటి డీటెయిల్స్ చెప్పాలి వాళ్ళ హస్బెండ్ కి. డీటెయిల్స్ ఇస్తారు కదా సార్, మళ్ళీ ఎందుకు మానేది. ఇప్పుడు ఫ్లోర్ అందరూ తెలుసు, శృతికి బాస్కి ఏదో ఉంది, శృతికి బాస్కి ఏదో ఉంది, అందుకోసం శృతిని ఎక్కడికి వెళ్ళినా బాస్ తీసుకొస్తాడు అని ఇట్లాంటి అన్ని రూమర్స్ గుట్టించి పెట్టాడు. ఇంకా మా ఆయన వచ్చి ఎంక్వైరీ చేసినా కూడా ఇట్లా అట్లా అని అంటే అప్పుడు నా సంసారంకే ఇదైతుంది కదా సార్, నేను ఏం చేయకపోయినా. మరి ఒకసారి మీ ఆయనతో చెప్దామమ్మా, ఎప్పటికైనా తెలియవలసిందే కదా, నువ్వు చెప్పలేకపోతున్నావు కదా. ఒకటి శాలరీ ఇలా షేర్ అవుతుంది అనేది ఒకటి చెప్పాలి, మీ పుట్టింటి వరకు శాలరీ వెళ్తుందన్న అంశం చెప్పాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు మగాడైనా మొగుడైనా సెక్యూరిటీ అయినా భద్రత అయినా ఏదైనా నీ భర్త దగ్గర నుంచి రావాలి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి వాడికి సరైన విధంగా గడ్డి చెప్పే వ్యక్తి నీ భర్తే కాబట్టి అతనితో ఒకసారి మాట్లాడదాం. వద్దు సార్, ఇంకా లేని అనుమానాలు వస్తాయి కదా సార్, ఏం చేస్తావు ఏంటి, ఎందుకు ఇక్కడ వరకు వెళ్ళావు, ఇంకా లేని అనుమానాలు వస్తాయి కదా సార్, నా లైఫ్ రిస్క్ లో పడిపోతుంది కదా సార్. అది కూడా పాయింట్ అంటే ఇప్పుడు అమ్మాయి వైపు నుంచి ఆలోచించినప్పుడు కరెక్టే కదా. అంటే అతనికి కూడా మొదటి నుంచి నెగిటివ్ మెంటాలిటీ ఉంది కాబట్టి అతనితో మాట్లాడే పరిస్థితి లేదు. ఇతనితో మరి అమ్మా చెప్తా ఇంకేంటి సార్, ఇంక ఇక్కడ వరకు వెళ్ళాలి, ఇంకా మీ ఆయనకి చెప్తాను, ఇంకా టార్చర్ ఇంకెక్కువైపోతాయి కదా సార్. నాకు ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు సార్. ఇప్పుడు ఇటు చెప్పలేం ఇటు చెప్పలేని పరిస్థితి. సో ఎవరు ఏం చేయాలో అర్థం అవుతలేదు సార్ ఇప్పుడు. సార్ నేను చెప్తాను వినమ్మా శృతి, సార్ నేను చెప్తాను విను. ఇక్కడ నీ సైడ్ నుంచి కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయమ్మా. ఓకే, ఒకటి ఏంటంటే అంత మొండి పట్టుదలతో ఉన్నటువంటి ఒక భర్త పెళ్లికి ముందే మీ అత్తమామలు ఉద్యోగం మానేయాలి అని చెప్పినటువంటి ఒక కుటుంబంలో నువ్వు వచ్చినటువంటి నువ్వు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వాళ్ళని కన్విన్స్ చేసి నువ్వు అనుకున్నటువంటి పాత జాబ్లోనే జాయిన్ అయ్యావు. అంటే అదృష్టం నీ విన్నట్టునే ఉంది, కానీ నువ్వు ఆ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకున్నావు. అరే అంత ట్రాన్స్పరెంట్గా ఒప్పుకుని ముందుకు వచ్చి ఈ అబ్బాయి ఒప్పుకోవటం కాదు, బహుశా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా చెప్పుంటాడు కదా, అమ్మ నాన్న వినండి అమ్మ శృతి. అంటే ఎంత అభద్రతతో ఉండేటటువంటి వ్యక్తి, ఎంత కంట్రోల్ చేసే వ్యక్తి అయినా కూడా ఈరోజు ఆఖరికి నీ మాట నెగ్గేటటువంటి విధంగా నీ లూప్ లైన్లోకి వచ్చేసాడు అతను. అంటే అక్కడే ఒక భర్తగా అతనికి ఒక స్థానాన్ని, ఒక విలువని, ఒక ప్రత్యేకతని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత భయపడవలసినటువంటి అవసరం లేదు. అంటే చెప్పే విధంగా అతనికి చెప్తే కనుక అన్నీ అర్థం చేసుకునే మనసు అతనికి ఉంది, మరీ అంత నేరో మైండెడ్ కాదు అనేది మనకు అర్థం అవుతుంది. లేదండి నేను ఒక ఉద్యోగం మానేసిన ఒక 6 నెలలు సంవత్సరం పాటు నేను అతని కాళ్ళ వేళ్ళ పడి అడుక్కున్నా కూడా అతను నన్ను ఉద్యోగం చేయనివ్వలేదు అని అంటే అది వేరే విషయం. పెళ్ళైనటువంటి నెల తిరక్క ముందే నీకు కావాల్సిన ఉద్యోగంలో మళ్ళీ వెళ్ళిపోయింది. నీ అదృష్టం బాగుండి ఏ ఉద్యోగం అయితే కనుక మొదటి నుంచి ఉందో ఆ ఉద్యోగం నీ గురించి మళ్ళీ వెయిట్ చేస్తూ రామ మహాలక్ష్మి అంటూ నీకు మళ్ళీ దారి చూపెట్టింది. సో అన్నీ నీవు అనుకున్నట్టే జరిగినాయి. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే అలాగ నువ్వు కన్విన్స్ చేసి నీకు కావాల్సినటువంటి విధంగా మార్చుకున్నటువంటి నీ భర్తకి నువ్వు తిరిగి ఏమి ఇచ్చావు? నువ్వు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుక అన్నీ బాగుంటాయి. ఏమండి ఇంత శాలరీ వస్తుందండి, ఈ అప్పు తీర్చడం గురించి ఇంత పంపిస్తున్నాను. అతనికి అర్థం చేసుకునే 5 లక్షల పాటు ఒక పేదరికంలో ఉన్న ఒక కుటుంబానికి 5 లక్షలు అంటే చాలా పెద్ద మాట. అది అర్థం చేసుకోవడం, ఇది అర్థం చేసుకునే వ్యక్తి నిన్ను మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వు అనేటటువంటి వ్యక్తి ఈరోజు నువ్వు జాబ్ జాయిన్ అవడానికి దాని వెనకట్ల ఇంత మంచి కారణం ఉందా అనేది అర్థం చేసుకునే మనసు అతనికి లేదని అయితే మాత్రం నేను అనుకోవట్లేదమ్మా. సార్ ఆయన ఉంది సార్, కానీ చెప్పకపోవడం అనేది నాదే తప్పు సార్. ఎందుకంటే ఒప్పుకోడు, జాబే వద్దన్నాడు. మా అమ్మ వాళ్ళకి ఒప్పిస్తే మళ్ళీ వద్దంటాడేమో అని చెప్పేసి నేను భయానికి అమ్మాయి చెప్పలేదు. అమ్మ ఇది చాలా చెప్తున్నానమ్మా, చాలా డెలికేట్ ఇష్యూ, చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఒక్కసారి మీ ఆయన మీ ఆఫీసులో అడుగు పెట్టినా, నీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసినా చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఎంతకాలం నువ్వు దాచిపెట్టి ఇలాగా కవర్ చేద్దాం అనుకున్నావు, అది నెంబర్ 1. అది చిన్న ఇష్యూయే అనుకుందాం. సరే, నేను అనేది ఏంటంటేనమ్మా, అతను ముందుకు నీ యొక్క ఆలోచనని, నీ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడటం గురించి అతను ఒక 4 అడుగులు ముందుకేసినప్పుడు నువ్వు అతనికి తగ్గట్టుగా ఒక 2 అడుగులు ముందుకేసి ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచుకుని, ఇంకా నమ్మకాన్ని పెంచుకుని, ఇంకా బాండ్ని పెంచుకునేటట్టు అయితే కనుక ఈరోజు ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో హెరాస్మెంట్, ఈ సాడిస్ట్ గారి హెరాస్మెంట్ ఉంది, అది చాలా ఈజీగా మీ హస్బెండ్ వరకు చెప్పేటటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏంటంటే నీకు 2 సమస్యలు వచ్చేసినాయి. ఇప్పుడు వరకు ఏది సీక్రెట్గా దాచిపెట్టినటువంటి నువ్వు ఇష్టపూర్వకంగా ఉద్యోగం వరకు పంపించినట్టు నీ భర్తకి నెంబర్ 1 చిన్నది శాలరీ పరంగా దాచిపెట్టావు. ఇప్పుడు రెండో అంశం ఏంటి? ఈ ఇష్యూ, వీడి ఇష్యూ. సో నేను అనేది ఏంటంటే
నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి, నాకు ఉద్యోగం చేయటం తప్పదు అంటే కనుక ఆప్షన్ 1 ఏంటంటే ఉన్నది ఉన్న పలంగా మీ భర్తకి చెప్పు. ఏమండి, ఎందుకంటే ఇది ట్రేడ్ సీక్రెట్ కాదు, ఇదేమీ ఇది ఒక భయంకరమైనటువంటి రహస్యం కాదు. ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేటటువంటి డబ్బులు నువ్వు కష్టపడేది నీ కుటుంబాన్ని కాపాడటం గురించి కష్టపడుతున్నావు అనే అందులో నీ సైడ్ ఏం తప్పు కూడా లేదు, నీ సైడ్ తప్పు లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇదే ఉద్యోగం, ఇదే పరిస్థితి, ఇదే ఆఫీసు, దిక్కులేనటువంటి పరిస్థితి, ఇక్కడే నేను ఉండాలి అంటే కనుక అందులో ఏంటంటే ఒక చెడు ప్రచారం జరిగింది. ఏది, మీ ఆఫీసులో మిగతా సభ్యుల మధ్యన ఒక చెడు ప్రచారం జరిగింది. వీడే వచ్చి ప్రత్యేకంగా మీ ఆయనకి చెప్తాడు అనే అవసరం కూడా లేదు. వేరే వాళ్ళు ఎవరు బుద్ధి కరెక్ట్గా లేకపోతే వేరే వాళ్ళ ద్వారా కూడా ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీ భర్త వరకు చేరడానికి ఒక అవకాశం ఉంది. ఈ దారిన ఆ దారిన మీ భర్తకి చేరే ముందే నువ్వే నీ భర్తకి ఇలా ఉందండి పరిస్థితి, ఒకటి ఇది నేను మీ దగ్గర దాచిపెట్టాను ఎందుకంటే మీరు నా చేత ఉద్యోగం మానిపిస్తారనేటటువంటి భయంతో, ఇది ఎప్పటికైనా మీకు తెలియవలసింది నిజమే కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఇంత మొత్తం శాలరీ అక్కడికి వెళ్తాను, ఆ విషయం గురించి నువ్వు ఎందుకు చెప్పలేదని కోప్పడతాడేమో కానీ ఎందుకు అలా పంపిస్తున్నావు అనేటటువంటి విధంగా కోప్పడతాడు నీ భర్త అని నేను అనుకోవట్లేదమ్మా. అది నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇష్యూ కూడా చెప్పండి, ఈ ఇష్యూ ఇలా ఉంది అని చెప్పండి. నేను ఆప్షన్ బి కూడా నేను మీకు ఒక సొల్యూషన్గా చెప్పగలను. ఏంటి ఆప్షన్ బి అంటే, అమ్మ నీ భర్తతో ఉండేటటువంటి నీ ప్రయాణం ఇంపార్టెంటు, నీ భర్త నమ్మకం నీకు ఇంపార్టెంటు, అనుమానంతో ఉండేటటువంటి నీ భర్తకి ఇలాంటి విషయం తెలిస్తే కనుక చాలా ప్రమాదం కాబట్టి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఎందుకు మారేవు అనే కారణం కంటే ఈ కారణం ద్వారా మీ ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు పెరిగాయి అనేటటువంటిది పెద్ద ఇష్యూ కాబట్టి ఉద్యోగం మారిపోవమ్మా అని చెప్పచ్చు. కానీ నా భయం ఏంటంటే నీ మీద ఒక వ్యామోహం, ఒక అట్రాక్షన్, ఒక డెవలప్ చేసుకున్నాడు వాడు. అక్కడతో ఇంక ఇప్పుడు నీవు కళ్ళెదురుకుంటా ఉన్నావు కాబట్టి అణిగిమణిగి కొద్దిగా నేను బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఉన్నాడు. రేపొద్దున వాడు ఏం చేస్తాడు, నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ ఆయనకి ఫోన్ చేసి ఇంకో మీ ఆవిడ ఎందుకు ఇంట్లో ఇక్కడి నుంచి వెళ్ళిందంటే కనుక ఇది కదా అని చెప్పాడు అనుకోండి, అది ఇంకా జటిలం అవుతుంది. కాబట్టి నువ్వు ఉద్యోగం మారిపో, ఉద్యోగం తప్పించుకో అని కూడా చెప్పే ఉద్దేశం కాదమ్మా నాది. నేనేమంటున్నానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇదేదో 10 రోజులు 15 రోజుల పాటు ప్రయాణం కాదు, ఇది ఒక నమ్మకంతో కూడినటువంటి ప్రయాణం. భార్యాభర్తల మధ్యన ప్రధానంగా ఉండవలసినటువంటిది ఒకటి బంధం అయితే కనుక ఆ బంధానికి మూలం నమ్మకం. సో మీ ఇద్దరి మధ్యన ఉండవలసింది ఆ ట్రాన్స్పరెన్సీ. ఇవేం పెద్ద ఇష్యూస్ కాదు. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేదని. మీ చుట్టుపక్కల ఉండే ఆఫీస్ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈవిడ మీద ఇంట్రెస్ట్ అని అనుకుంటున్నారు, కానీ నీకు ఆ మేనేజర్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందని ఎవరు అనుకుంటున్నారని నేను అనుకోవట్లేదమ్మా. కాబట్టి ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకో. స్టార్టింగ్లో అనుమానం పడచ్చు, కోప్పడచ్చు, తిట్టచ్చు, కానీ నా భార్య ఉన్నది ఉన్నట్టుగా, నేను మూడో వాళ్ళ వ్యక్తి ద్వారా వినకుండా నా భార్య ఉన్నది ఉన్నట్టుగా నాకు వచ్చి చెప్పింది అనేటటువంటి ద్వారా మీ హస్బెండ్ నీ మీద నమ్మకం పెరుగుతుంది. ఆ మేనేజర్ దగ్గరకు వస్తాడు, ఆడు చెంపలు వాయిస్తాడు, చెడమడ తిడతాడు. ఆడేవో ఫోటోలు గడుగుడ్డు అంటున్నాడు, ఏం ఫోటోలు చూపెడతాడు వాడు? ఫోటోలు ఇవన్నీ తీసి దాచిపెట్టుకుంటున్నాడంటే వాడు దురుద్దేశం ఏంటంటే నిన్ను ఒక చిక్కుముడిలో పెట్టాలి. నువ్వు ఒక్కదానివే కాదు, ఇలాంటి బాధితులు చాలామంది ఆడవాళ్ళు ఉండుంటారు వాడి దగ్గర, ఇలా ఫోటోలు తీసేసి ఇలా బ్లాక్మెయిల్ చేసి ట్రాప్ చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ నిజం ఏదైతే కనుక శాలరీ పరమైనటువంటి నిజం మీ పుట్టింటికి పంపించే అంశం కూడా నీ భర్తకు తెలియాలి. రెండోది ఏంటంటే ఇలా ఆఫీస్లో ఇలాంటి హెరాస్మెంట్ జరుగుతుంది అనేటటువంటి అంశం కూడా నీ భర్తకు చెప్పాలి. మూడోది ఏంటంటే ఖచ్చితంగా వీడికి ఈ మేనేజర్ బాస్ ఇంకో మేనేజర్ ఉంటాడు కాబట్టి అతని వరకు తీసుకెళ్లి లిఖితపూర్వకంగా ఒక కంప్లైంట్ ఈమెయిల్ పంపించి వీడిని ఆ పద్ధతిలో కంట్రోల్ చేయటం కానీ ఉద్యోగాలను తీసేటటువంటి ప్రయత్నం కూడా చేయాలమ్మా. ఈ మూడు చేయటానికి నీకు ప్రధానంగా కావాల్సినటువంటి సపోర్టు నీ భర్త సపోర్ట్ తీసుకోకుండా మా వరకు వచ్చినా కూడా ఇలాంటి అంశాల్లో మేము పెద్దగా సహాయపడలేము. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ హస్బెండ్. ఏం కాదంటారా సార్, మళ్ళీ ప్రాబ్లం ఏం కాదా? అమ్మ ఒకటి పెద్ద గీత ముందు చిన్న గీత. ఇనీషియల్గా కోప్పడచ్చు, తిట్టచ్చు, నీ తప్పేమీ లేదని నేను ఎలా నమ్మాలనే మాట కూడా అనొచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ నీ మనస్సాక్షికి తెలుసు వాడి దగ్గర ఏమీ ఆధారాలు లేవు, వాడంతా ఒక కట్టుకట్టు చేశాడు, నలుగురికి ఒక ప్రచారం చేశాడు. తొందరలోనే మీ భర్త ఇనీషియల్గా నీ మీద కోప్పడినా కూడా అసలు నిజాలు ఏంటి అనేటటువంటి తెలుసుకోవడానికి మీ వ్యక్తి అతను కూడా ఒక కార్పొరేట్ సెక్టర్లోనే పనిచేస్తున్నాడు, మీ హస్బెండ్ కూడా. సో ఇలాంటి అంశాలన్నీ కామన్. ఏది బాస్కి సంబంధించిన హెరాస్మెంట్లు కామన్. స్త్రీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళని చులకనగా చూసేటటువంటి ఒక జాతి ఉంటుంది, అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు హెరాస్ చేస్తారనే అంశం కూడా మీ హస్బెండ్ తెలుస్తుంది. కాబట్టి ఇనీషియల్గా కోప్పడినా కూడా తర్వాత ఇష్యూకి అడ్జస్ట్ అయ్యి నీకంటూ ఒక సపోర్ట్గా నిలిచి వాడి మీద ఫైటింగ్
మీటింగ్కి వెళ్ళటానికి లేదంటే వాడికి బుద్ధి చెప్పడానికి ఒక పెద్ద బలంగా నీకు నిలుస్తాడనేది నా నమ్మకం. మీ సజెషన్ తీసుకున్న అందుగురించే తర్వాత అమ్మా మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటే నీకు బహుశా ధైర్యం సరిపోయి ఉండదమ్మా, ఎందుకంటే ఆడు చండశాసనులాగా నీ మీద విరుచుకు పడుతున్నాడు కదా. అలాంటి దుర్మార్గులు ఇదే పని చేస్తారు. అంటే ఏంటంటే ముందు నువ్వు వెనకతలు గొయ్యి అనే సిచ్యువేషన్ లో ఉండేటటువంటి ఆడవాళ్ళనే ట్రాప్ చేయడానికి ట్రై వాళ్ళనే చేస్తారు, టార్గెట్ చేస్తారు. వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఎంతో కొద్దో గొప్ప సీక్రెట్లు ఇంటి నుంచి ఇంటి దగ్గర అంటే భర్త దగ్గర పెట్టేటటువంటి ఆడవాళ్ళనే ట్రాప్ చేస్తారు. మీ పర్సనల్ ఇష్యూస్ ని ముందస్తునే తెలుసుకుంటారు, మీ బలహీనతలు తెలుసుకుంటారు, నలుగురికి ప్రచారం చేస్తారు, వాళ్ళు ఉచ్చులోకి లాక్కునే ట్రై చేస్తారు. ఇది నీ వరకే కాదు, ఎవరైనా కూడా ఇటువంటి వాతావరణంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మొదట్లోనే తుంచేయవలసినటువంటి అంశము. ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, నో సీక్రెసీ. ఎవరైతే కనుక నా అనేటటువంటి వాళ్ళు నమ్మకంగా మీతో పాటు ఇప్పుడు వరకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో ఎల్లకాలం వాళ్ళు నమ్మచ్చు, వాళ్ళు తాత్కాలికంగా కోప్పడచ్చు, భయపడచ్చు, బాధపడచ్చు. కానీ ఈవెన్చువల్గా మొట్టమొదటి సపోర్ట్ అనేటటువంటిది నా అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి నీ జీవిత భాగస్వామి నీ భర్త కాబట్టి అతని దగ్గర నుంచి 100% నీకు సపోర్ట్ వస్తుందని నమ్మకం నాకు ఉందమ్మా. ఒకప్పుడు అతని దగ్గర నుంచి ఏమైనా మిస్అండర్స్టాండింగ్, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక మీరిద్దరు ఒకసారి నా దగ్గరకు వస్తే ఆ కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేస్తాను. ఇలా మా వరకు కాంటాక్ట్ అయిందండి ఈ బాత్తో ఈ అమ్మాయి, ఆ అమ్మాయి ఉద్దేశం ఇది, ఆలోచన ఇది, ఆ అమ్మాయి ఉద్దేశం కానీ ఆలోచనలో కానీ ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.